నమస్కారం అండి. నా పేరు డాక్టర్ భాగ్యలక్ష్మి. నేను సిటిజన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆబ్స్ట్రిషన్, గైనకాలజిస్ట్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్. నేను ఇప్పుడు ఈరోజు మీ అందరికీ ఇన్ఫర్టిలిటీ అంటే ఏమిటి, దానికి గల కారణాలని వివరిస్తాను. ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి అంటే దాన్ని మనం వాడుక భాషలో సంతానలేమి అంటాం. అంటే పెళ్ళైన భార్యాభర్త 1 సంవత్సరం పాటు కలిసి ఉండి పిల్లల గురించి ట్రై చేస్తున్నా, అంటే పిల్లలు పుట్టకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా వాళ్ళకి ఇంకా పిల్లలు కలగకపోతే దాన్ని ఇన్ఫర్టిలిటీ అంటాం అన్నమాట. అలా ఒకవేళ ఏజ్ కనుక లెస్ దెన్ 30 years అయితే కనుక వాళ్ళు ఖచ్చితంగా ఇలా 1 year పాటు ట్రై చేసి ఇంకా పిల్లలు కనుక కలవకపోతే ఖచ్చితంగా టెస్టులు చేయించుకోవాలి. కానీ కొంతమంది ఉంటారు, అంటే ఏజ్ ఒకవేళ 35 years కన్నా ఎక్కువ ఉన్నా, వాళ్ళకి చిన్నప్పటి నుంచి పీసీఓడి కానీ ఇలాంటి మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, లేదా వాళ్ళ హస్బెండ్కి చిన్నప్పుడు ఈ స్క్రోటల్ ఏరియాలో కానీ ఇంగ్వైనల్ రీజియన్లో కానీ ఎలాంటి సర్జరీస్ కానీ అలాంటివి ఏమైనా అయినా, చిన్నప్పుడు మమ్స్ అంటామండి, అలాంటిది అంటే పెరోటిడ్ గ్లాండ్ స్వెల్లింగ్ రావడం కానీ ఇలాంటివి ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే కానీ వాళ్ళు 1 year వరకు వెయిట్ చేయకూడదు అనమాట. అంటే వాళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా, అంటే వితిన్ 6 months ట్రై చేసి రాకపోతే వెంటనే చూపించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం కాజెస్లోకి వెళ్తే ఇన్ఫర్టిలిటీ ఇన్సిడెన్స్ అనేది ఈ మధ్యన చాలా పెరుగుతూ వస్తుందండి. నార్మల్గా మనకి ఒక 8 couples తీసుకుంటే అందులో ఒక కపుల్కి ఖచ్చితంగా ఇన్ఫర్టిలిటీ అనేది చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ మధ్యన ఈ కరోనా, లాక్డౌన్ వీటన్నిటి వల్ల సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే ఇంట్లోనే ఉండడం, వ్యాయామం లేకపోవడం, ఈ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, ఈ సెడెంటరీ హ్యాబిట్స్ అని అన్నిటి వల్ల ఇన్సిడెన్స్ అనేది ఇంకా పెరుగుతుంది అనమాట. అంటే మనం 1:8 కాస్త 1:5, 1:4 అలా కూడా చూస్తూ ఉన్నాం అనమాట. ఈ ఇన్ఫర్టిలిటీ ఇన్సిడెన్స్ అనేది ఇంకా ఈ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, ఈ సెడెంటరీ లైఫ్ హ్యాబిట్స్ వల్ల కూడా ఇంకా పెరుగుతూ ఉంది. ఇలా మనం ఉన్నప్పుడు కాజెస్ కనుక చూస్తే కనుక మనకి ఒక స్టిగ్మా ఉంటుంది. ఇన్ఫర్టిలిటీ అంటే ఓన్లీ అది ఫీమేల్, అంటే అమ్మాయిల లోపం అనేది ఒక స్టిగ్మా. అలాంటిది కాదండి. ఇన్ఫర్టిలిటీ అంటే మనకి సేమ్ ఈక్వల్ ప్రపోర్షన్ మేల్ కాజెస్ ఉంటాయి, ఫీమేల్ కాజెస్ ఉంటాయి, ఇద్దరివి కంబైన్ కాజెస్ కూడా ఉంటాయి. అలా మనం ఒక 100% కనుక తీసుకుంటే ఒక 40% ఫీమేల్ కాజెస్, 40% మేల్ కాజెస్, 20% అనేవి ఇంకా అదర్ కాజెస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఫీమేల్ కాజెస్ కనుక మనం చూసి, ఫీమేల్ అంతా నార్మల్గానే ఉంది. నార్మల్ అంటే ఎలా అంటే వాళ్ళకి ఓవరీస్ అనేవి నార్మల్గా ఉండి, అండం అనేది లైక్ ఎవ్రీ మంత్ రిలీజ్ అవుతూ ఉంది, ట్యూబ్స్ అవన్నీ నార్మల్గానే ఉన్నాయి. ఇలా అన్నీ నార్మల్గా ఉండి, మేల్లో కూడా సెమెన్ కౌంట్ అవన్నీ నార్మల్గా ఉండి అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదంటే దాన్ని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అని అంటాం. దానికి మనం అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అని డయాగ్నోసిస్ వచ్చినాక దానికి చేయాల్సిన ట్రీట్మెంట్ అనేది వేరుగా ఉంటుంది. ఇప్పుడు మనం ఫీమేల్లోని కాజెస్ కనుక చూస్తే కనుక ఇప్పుడు ఫస్ట్ లైక్ ఫీమేల్లో మెయిన్ కాజెస్ ఏంటంటే ఎనోవ్యులేషన్, అంటే ఓవరీలో నుంచి అండం అనేది రిలీజ్ అవ్వకపోవడం. ఇది మోస్ట్ కామన్ కాజ్ ఇన్ ఫీమేల్స్. ఇప్పుడు ఎక్కువ ఏంటంటే బరువు పెరగడం వల్ల పీసీఓడి మీరు వినుంటారు, అంటే అండాశయంలో నీటి తిత్తుల సమస్య అని అంటారు, దాన్నే పీసీఓడి అంటారు అనమాట. ఈ పీసీఓడి ఉండడం కానీ, ఎండోమెట్రియోసిస్ అంటే ఈ గర్భసంచిలోని పొరని ఎండోమెట్రియం అంటామన్నమాట. ఇలాంటి పొర లాంటిది గర్భసంచిలో కాకుండా వేరే చోట ఉండడాన్ని దాన్ని ఎండోమెట్రియోసిస్ అంటాం. ఇలాంటి కాజెస్ వల్ల, లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల సడన్గా బరువు పెరగడం కానీ తగ్గడం కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఏంటి అంటే అండాశయం నుంచి అండం అనేది రిలీజ్ అవ్వదన్నమాట. ఇలాంటి కాజెస్ ఉంటే దాన్ని ఎనోవ్యులేటరీ కాజెస్ అంటారు. మెయిన్ వీటి వల్ల ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ అనేది చూస్తూ ఉంటాం. ఇంకా అదర్ కాజెస్ అంటే ఏంటి అంటే మనకి యూట్రస్లోకి ఎంటర్ అయ్యే ద్వారాన్ని ఏమంటామంటే వెజైనా అంటాం. సివియర్ వెజనైటిస్ అంటే బాగా ఇన్ఫెక్షన్ ఉండి ఆ స్పర్మ్స్ అనేవి బాగా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఏంటి అంటే ఈ వెజనాలో ఉన్న ఇన్ఫెక్షన్ వల్ల ఆ స్పర్మ్స్ అనేవి మనకి ట్యూబ్స్ వరకు రీచ్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే ఇన్ఫెక్షన్ వల్ల అవి వెజనాలోనే చనిపోవడం అనేది జరుగుతుందన్నమాట. అలాగే వెజనాలోని సెప్టమ్స్ అంటే అడ్డుగోళ్ళు అంటాము, అంటే ఎక్స్ట్రా పొర ఉండి మనకి ఈ స్పర్మ్ అనేది లోపలికి వెళ్లకుండా ఆ పొర అనేది అడ్డుకోవడం. అలా అడ్డుగోళ్ళు ఏమైనా ఉన్నా, లేదా సర్విక్స్ వరకు చూస్తే కనుక సర్వైకల్ ఎట్రీషియా అంటే సర్విక్స్ అంతా క్లోజ్ అయిపోయి ఉన్నా, సర్విక్స్ దగ్గర ఏమైనా బాగా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, అలా సర్వైకల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి అన్నమాట. కొన్నిసార్లు ఏంటంటే యాంటీ స్పర్మ్ యాంటీబాడీస్ అంటారు, అంటే స్పర్మ్కి అగైనెస్ట్గా కొన్ని యాంటీబాడీస్ ఉంటాయి.
ఈ సర్విక్స్లో అలా ఏమైనా ఉండడం వల్ల కూడా స్పర్మ్స్ అనేవి ట్యూబ్ వరకు రీచ్ అవ్వనమాట. ఇప్పుడు మనం గర్భసంచి కాజెస్ కనుక తీసుకుంటే ఏంటి అంటే మనకి ఫస్ట్ ఎండోమెట్రియం అని చెప్పాను కదా, అది తిన్నుగా ఉండడం వల్ల, అంటే ఆ పొర ఉండాల్సినంత మందంలో లేకపోవడం వల్ల అయినా అయిండొచ్చు. లేదంటే కనుక గర్భసంచిలో గడ్డలు అంటారండి, ఫైబ్రాయిడ్స్, అలాంటి ఫైబ్రాయిడ్స్ ఏమైనా ఉన్నా, లేదంటే కనుక ఇలా పీసీఓడి అలాంటివి ఉన్న వాళ్ళకి ఎక్కువ ఎడినోమయోసిస్ అని ఉంటుందన్నమాట. అంటే ఒక గర్భసంచి లైక్ యాంటీరియర్ వాల్ పోస్టర్ వాల్ తీసుకుంటే ఒక వాల్ అనేది బాగా బల్కీగా ఉండడం కానీ దీన్ని ఎడినోమయోసిస్ అంటారు. ఇంకా అలాగా మన ట్యూబ్స్ అనేవి ఏంటంటే బ్లాక్ అవ్వడం, అంటే ట్యూబ్ అనేది ఏంటంటే మనకి 10 సెంటీమీటర్స్ లెంత్ ఉంటుంది, మొత్తంగా ఖాళీగా ఉంటేనే మనకి ఓవరీ దగ్గర నుంచి వచ్చిన ఓవం అనేది యూట్రస్ వరకు ట్రావెల్ అవుతుంది. అలా కాకుండా ట్యూబ్లో ఏమైనా బ్లాక్స్ ఉన్నా, ఈ బ్లాక్స్ అనేవి ఏంటి, ప్రాక్సిమల్ బ్లాక్, మిడ్ బ్లాక్, డిస్టల్ బ్లాక్, అలా టైప్స్ ఉంటాయి అన్నమాట. ఎక్కడైనా ట్యూబ్స్లో అనేది బ్లాక్ అనేది ఉన్నా, ఇలాంటివి ఉంటే ట్యూబల్ బ్లాకేజ్ అంటారు. ఇంకా పెరిటోనియల్ కాజెస్ అంటే మనకి టీబీ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే అతుకులు, ఎడహేషన్స్ అంటారనమాట వాటిని, అలాంటివి ఏమైనా ఉన్నాయా లేదా అనేది కూడా చూసుకోవాలి. ఇలా ఫీమేల్లో ఇలా కాజెస్ అనేవి చూసుకోవాలి. మనకి ఫీమేల్ నార్మల్ అని ఎప్పుడు అనుకుంటాము అంటే, మనం వాళ్ళకి పీరియడ్స్ వచ్చిన సెకండ్ డే అనేది ఏంటి అంటే డే 2 స్కాన్ అనేది చేస్తామన్నమాట. అంటే యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ అనేది చూస్తాం. అంటే వాళ్ళ అండంలోని ఆ నెలకి, ప్రతి నెలకి మనకి ఏంటంటే కొన్ని ఎగ్స్ అనేవి రిక్రూట్ అవుతాయి, దాన్ని రిక్రూట్మెంట్ అంటారు. ఇలా మనం రెండో రోజు స్కాన్ చేస్తే మనకి ఎన్ని ఎగ్స్ అనేవి ఆ సైకిల్లో రిక్రూట్ అయ్యేవి అనేది తెలుస్తుంది. దాన్నే యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ అంటాం. మన రెండో రోజు ఈ యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ అనేది చూసుకొని లైక్ కొన్ని డ్రగ్స్ ఉంటాయండి, అవి ఏంటి అంటే మనకి ప్రతి సైకిల్ ఓన్లీ ఒక ఓవరీ నుంచి లైక్ ఒక ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. కానీ ఇప్పుడు మన ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో ఏంటి అంటే బయట నుంచి డ్రగ్స్ ఇస్తాం, ఓవరీలో నుంచి ఒక అండమే కాకుండా ఇంకా మల్టిపుల్ రావడానికి, అంటే ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీని పెంచడానికి చూస్తాం అనమాట. అలా ఇస్తున్నప్పుడు మనం ఇచ్చే డ్రగ్స్ వల్ల అండం సైజ్ అనేది, ఆ ఎగ్ అనేది రోజుకి 2 mm పెరుగుతుంది అనమాట. అలా పెరుగుతుందా లేదా అనేది ఫాలిక్యులర్ ట్రాకింగ్ అనేది చేస్తారు, దీన్నే ఫాలిక్యులర్ స్టడీ అంటారు. ఈ ఫాలిక్యులర్ స్టడీ చేసి ఆ అండం అనేది విడుదలవుతుందా లేదా అనేది చూస్తారు. దీన్ని ఏమంటారంటే ఓవ్యులేషన్ అని అంటారు. ఇలా ఓవ్యులేషన్ జరుగుతుంది అని అంటే కనుక లైక్ ఓవేరియన్ కాజ్ అనేది మోస్ట్లీ ఏం ఉండదు. ఇంకా ట్యూబ్స్ గురించి చూస్తే కనుక మనకి ఏంటంటే ఒక టెస్ట్ ఉంటుంది, దాన్ని ఏమంటారంటే హెచ్ఎస్జి అంటారు, అంటే హిస్టోసాల్పింగోగ్రఫీ. అంటే ట్యూబ్స్ అనేవి ఖాళీగా ఉన్నాయా లేదా ట్యూబ్లో ఏమైనా బ్లాక్ ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు అనమాట. ఇదేంటంటే మీకు బ్లీడింగ్ అనేది ఆగిపోయినాక 8వ రోజు 10వ రోజు డాక్టర్ గారు మిమ్మల్ని పిలిచి ఈ హెచ్ఎస్జి అనే టెస్ట్ చేస్తే మీకు ట్యూబ్స్ అనేవి ఖాళీగా ఉన్నాయా లేదా ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది తెలుస్తుంది. ఇంకా స్కాన్ చేసినప్పుడే గర్భసంచిలో కనుక మనకి ఫైబ్రాయిడ్స్ కానీ ఇంకేమైనా అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉంటే కనుక తెలుస్తుంది. ఇప్పుడు అలాగే పురుషుల్లో తీసుకుంటే ఏంటి అంటే బేసిక్ టెస్ట్, అదేంటంటే సెమెన్ అనాలిసిస్. అంటే ఈ సెమెన్ అనాలిసిస్ కూడా ఏంటంటే ఒక పద్ధతి ప్రకారం చేయాలన్నమాట. అంటే నిన్నే మనకి శాంపిల్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ డే ఇస్తే ఏంటి అంటే రిజల్ట్స్ అనేవి యాక్యురేట్గా రావు, దానికి అబ్స్టినెన్స్ పీరియడ్ కావాలి. అంటే మినిమం ఒక 3 to 5 days అనేది శాంపిల్ అనేది మనం ఎజాక్యులేట్ చేయకూడదు. అలాగా 3 to 5 days అబ్స్టినెన్స్ పీరియడ్స్ పెట్టుకొని ఆ 5 days లైక్ చేయించుకునే ముందు స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ తీసుకోవడం కానీ, నిద్ర లేకపోవడం కానీ, ఇలా స్ట్రెస్ అనేది తీసుకొని చేయిస్తే ఆబ్వియస్లీ కౌంట్ అనేది తక్కువగా ఉంటుంది. ఇలా ఏం లేకుండా స్ట్రెస్లెస్, ఆల్కహాల్ తీసుకోకూడదు, స్మోకింగ్ చేయకూడదు, అబ్స్టినెన్స్ అనేది మనకి 3 to 5 days ఉండాలి. ఇలా ఉన్నప్పుడు మనం సెమెన్ అనాలిసిస్ టెస్ట్ అనేది చేస్తామన్నమాట. ఆ సెమెన్ అనాలిసిస్ కూడా కొంతమంది ఏంటంటే కొత్త ప్లేస్కి వెళ్ళి ఇచ్చేటడికి సెమెన్ భయపడుతూ ఉండడం, స్ట్రెస్ వల్ల కూడా సమంగా ఇవ్వలేకపోతారు. వాళ్ళకి ఇంకా హోమ్ కలెక్షన్ అనేవి కూడా మనం అడ్వైస్ చేస్తూ ఉంటాము. ఆ కండిషన్ అనేది మనం తెలుసుకోవాలి, అంటే వాళ్ళు ఇవ్వగలుగుతున్నారా శాంపుల్ లేదా ఇవ్వలేకపోతున్నారా అనేది. వాళ్ళు ఇచ్చిన తర్వాత ఆ సెమెన్ అనేది ఎగ్జామిన్ చేస్తామన్నమాట. చేసి వాళ్ళకి అసలు కౌంట్ అనేది ఎంత ఉంది, అందులోని లైక్ స్పర్మ్స్ కూడా కొన్ని చనిపోయి ఉంటాయి, కొన్ని బ్రతికుంటాయి. బ్రతికున్న స్పర్మ్స్ ఎన్ని ఉన్నాయి, చనిపోయిన స్పర్మ్స్ ఎన్ని ఉన్నాయి, ర్యాపిడ్గా మూవ్ అయ్యేవి మనకి ఇంపార్టెంట్, అంటే ఫాస్ట్గా మూమెంట్ ఉండాలన్నమాట. అలా మూమెంట్ ఉన్నవి ఎన్ని ఉన్నాయి, స్లోగా మూవ్ అవుతున్నవి ఎన్ని ఉన్నాయి అనేది మనం తెలుసుకోవాలి. ఇలా వీటికి WHO ప్రకారం కొన్ని ఉంటాయి. నార్మల్గా అయితే కనుక మనము పర్ ఎజాక్యులేట్ 15 million నార్మల్ అనేది తీసుకుంటాం అనమాట. అలా నెంబర్స్ అనేవి ఉంటాయి, లైక్ ఆ WHO రిఫరెన్స్ వాల్యూస్ బట్టి చూస్తాము. ఇలా సెమెన్ అనాలిసిస్ చేసి వాళ్ళకి కనుక సెమెన్ పారామీటర్స్ కనుక నార్మల్ ఉంటే కనుక ఏం ప్రాబ్లం ఉండదు. అలా కాకుండా కొంతమందికి ఏంటి అంటే సెమెన్ అనాలిసిస్ చేసినప్పుడు స్పర్మ్ అనేది అసలు కనిపించదు, దాన్ని ఏమంటామంటే ఎజూస్పర్మియా అని అంటాము. అలా ఎజూస్పర్మియా ఉన్నప్పుడు ఏంటంటే
మేల్కి కూడా మనం హార్మోనల్ టెస్ట్ చేయాలి. ఆ హార్మోనల్ టెస్ట్ ఏంటి? FSH అంటే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటనైజింగ్ హార్మోన్, టెస్టోస్టిరాన్, ప్రొలాక్టిన్, ఇలా హార్మోనల్ టెస్ట్ అనేవి ఉంటాయన్నమాట. అవి చేసిన తర్వాత మనము నిర్ధారణకు వస్తాము. ఈ ఎజోస్పర్మియా అనేది మళ్ళీ 2 రకాలుగా ఉంటుందండి. నాన్ అబ్స్ట్రక్టివ్, అబ్స్ట్రక్టివ్ అంటే ఏదైనా బ్లాక్ ఉండడం వల్ల అయితే అబ్స్ట్రక్షన్, అంటే మనకి సెమెన్ అనేది టెస్టిస్లోని ప్రొడ్యూస్ అయ్యి అది బయటికి పెనిస్ ద్వారా రావడంలో ఆ ట్రాక్లో ఏమైనా అబ్స్ట్రక్షన్ ఉంటే కనుక మనకి అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియా అనేది ఉంటుంది. అలా కాకుండా బ్రెయిన్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఏమైనా వస్తే దాన్ని నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియా అని ఉంటుంది. మనకి సెమెన్ లేదు అన్న వెంటనే మందులు అనేవి వాడడం కాదు, ముందు మనం అది ఏ కాజ్ వల్ల వస్తుంది అనేది తెలుసుకోవాలి. అది నాన్ అబ్స్ట్రక్టివా అబ్స్ట్రక్టివా అని తెలుసుకొని దానికి సరిపడిన ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలి. ఇలా హార్మోన్స్ అన్ని నార్మల్గా ఉన్న అబ్నార్మల్గా ఉన్న దాన్ని బట్టి కూడా మనం ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేస్తాం. కొన్నిసార్లు అంత నార్మల్గా ఉన్నా సరే ఇంకా పిల్లలు పుట్టట్లేదు అని అంటారు. అదే ఇందాక మీకు చెప్పా కదా, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ. ఇలా ఉన్నప్పుడు ఏంటి అంటే DNA ఫ్రాగ్మెంటేషన్ అని ఉంటుంది. అంటే సెమెన్లోని DNA కంటెంట్ అనేది ఉంటుందన్నమాట. ఇది నార్మల్గా DNA అనేది డ్యామేజ్ అవ్వకూడదు, కానీ మనం ఈ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ లైఫ్ స్టైల్ వీటి వల్ల ఏమవుతుంది అంటే ఆ DNA అనేది ఫ్రాగ్మెంటేషన్ అవుతుంది. ఇలా DNA ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ కనుక పెరుగుతూ ఉంటే కనుక మనకి ఎక్కువ ఇలా ప్రెగ్నెన్సీ రేట్ అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట. ఇంకా అవి కూడా మనం అనేది చూసుకుంటూ ఉండాలి. ఇలా లైక్ మనకి ఇన్ఫర్టిలిటీ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ కాజెస్ అన్నీ చూసుకొని ఈ టెస్ట్లు అవన్నీ నిర్వహించి చేసుకొని మనం చూడాలన్నమాట. కాజ్ ఎవరిది, ఫీమేల్దా, మేల్దా, లేదా ఇద్దరిది కలిపా, లేదా కనుక ఇంకా అదర్ కాజెస్ ఏమైనా ఉన్నాయేమో రూల్ అవుట్ చేసుకోవాలి. కొన్నిసార్లు వెజనిస్మస్ అంటారు, అన్నీ నార్మల్గానే ఉంటాయి కానీ వాళ్ళకి అసలు ఇంటర్కోర్స్ చేసినప్పుడు పెయిన్ వచ్చి వాళ్ళు అసలు చేయరు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? లేదా హస్బెండ్కి ఏంటంటే ఎరెక్షన్ ప్రాబ్లమ్స్, ఎజాక్యులేషన్ ప్రాబ్లమ్స్, అంటే కొంతమంది చెప్తూ ఉంటారు కదా, లైక్ సెమెన్ అనే శాంపుల్ లోపల వేసిన వెంటనే అదంతా బయట కారిపోతుంది, లోనకి వెళ్ళట్లేదు అనేది. మనం ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఓన్లీ లైక్ పిల్లలు పుట్టట్లేదని స్టిగ్మా కాకుండా మనం దానికి కాజ్ అనేది ఏంటో తెలుసుకొని హిస్టరీ అనేది తీసుకొని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలండి. ఇప్పుడు మీకు చెప్పిందంతా లైక్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పినట్లు మీరు ఒకవేళ లైక్ పిల్లల గురించి ట్రై చేస్తూ ఒక 1 year పాటు ఇంకా పిల్లలు కనుక కలగకపోతే ఖచ్చితంగా పరీక్షలు అనేవి చేయించుకొని అది ఫీమేల్ కాజా మేల్ కాజా అసలు కాజ్ ఏంటనేది తెలుసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవాలండి. ఇలా కనుక మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలిసి తగిన టెస్టులు నిర్వహించుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ భాగ్యలక్ష్మి. నేను ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ at Citizen Super Specialty Hospital, Guntur.